నమస్తే వెల్కమ్ టు ఏపీటీఎస్ తెలుగు న్యూస్. గాజువాక పెద్ద గంచాడ పెద కొరాడ 74 వార్డులో వినాయకుడు బొమ్మ ప్రతిష్ఠించారు. దీనికి గ్రామ ప్రజలు, పెద్దలు, పిల్లలు ఎంతో సహకరించారు. భారీ అన్న సందర్పణ చేశారు. దీనికి హాజరైన 74 వార్డు కార్పొరేటర్ వంశీ మరియు టీడీపీ అధినేత పళ్ళ రమణ ఈ కార్యక్రమానికి విచ్చేసి పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి కార్యక్రమం జయప్రదం చేశారు. దీనికి గ్రామ ప్రజలు, గ్రామ పెద్దలు, కమిటీ కుర్రాళ్లు అందరూ ఈ కార్యక్రమానికి జయప్రదం చేశారు. అలాగే మా వాళ్ళ మంది చేసిన వినాయక మహోత్సవం సందర్భంగా పెదకొర గ్రామం కొండ మీద మా పిల్లలు చేస్తున్న కార్యక్రమం ఎప్పుడూ శుభసూర్యంగా జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వీళ్ళ కృషికి, పట్టుదలకి, లోపల చేసిన డెకరేషన్కి కన్నారావు గారికి, కాకి సంతోష్కి, అలాగే కుర్రోళ్ళు ఇచ్చిన అమౌంట్ బట్టి అది అయ్యింది మన డెకరేషను. ఇవన్నీ చేయాలనేసి ఇప్పుడు వినాయక చవితి అన్న సమారాధన, ఆదివారం అనుపు కార్యక్రమం అంతా మా వాళ్ళు బాగా సహకరించారు. మా కుర్రోళ్ళందరూ బాగానే, వీళ్ళందరికీ ప్రతి ఒక్కరికి మా శుభాకాంక్షలు. అదే భగవంతుడు ఎప్పుడూ ఉంటాడు, దానికోసం కాదు, అదంతా లేదు, ఎప్పుడు జరగాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. ఏలూరు జిల్లాలో పెదపాడు, ఏలూరు 1 టౌన్ నూజివీడు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఇంటి దొంగతనం నేరాలలో 3 వ్యక్తులను, ఏలూరు 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళా మెడలో గొలుసు దొంగతనం చేసిన మరొక వ్యక్తిని మొత్తం 4 వ్యక్తులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 115 గ్రాముల బంగారంను, 4 కేజీల 756 గ్రాముల వెండి, 2 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు, వాటి యొక్క విలువ 13,28,000 రూపాయలు. ఈ కేసులో అరెస్టు చేయబడిన ముద్దాయిలు పేకేటి వెంకటరెడ్డి, తండ్రి జగ్గారెడ్డి 36 సంవత్సరములు విజయవాడ, చేకూరి వెంకటరెడ్డి, తండ్రి కృష్ణారెడ్డి 35 సంవత్సరములు నూజివీడు మండలం, షేక్ అల్లాబక్షు, తండ్రి మస్తాన్ వలి 30 సంవత్సరాలు ముస్లిం, కొత్తపేట, విజయవాడ అనువారులు. పెద్దపాడు పోలీస్ స్టేషన్లో నమోదైన 4 కేసులలో మరియు నూజివీడు రూరల్ పోలీస్ స్టేషన్లో నమోదైన 3 కేసులలో నమోదైనట్లు చింతపల్లి సూర్యకుమార్ తండ్రి సూర్యనారాయణ 33 సంవత్సరములు మాదేపల్లి రోడ్డు, ఏలూరు అని ఏలూరు 1 టౌన్ పోలీస్ స్టేషన్ కేసులో అరెస్ట్ చేసిన పోలీస్ సిబ్బంది. నూజివీడు ఏరియాలో కూడా వీళ్ళు వేరియస్ హౌస్ బ్రేకింగ్ దొంగతనాల్లో ముద్దాయిలుగా ఉన్నారు. వీళ్ళ దగ్గర నుంచి చైన్ స్నాచింగ్ అన్ని, తర్వాత ఈ పాత దొంగతనాలు అన్నీ కలిపి ఒక 115 గ్రాముల బంగారము, ఒక 4 కిలోల 756 గ్రాముల వెండి కూడా సీజ్ చేయడం జరిగింది. వీటన్నిటి విలువ 13,28,000 వరకు ఉంటుంది. దీని ద్వారా కూడా నేను మన పోలీస్ సిబ్బందిని అభినందించాలని మీడియా ముఖంగా నేను కోరుతున్నాను. చాలా హార్డ్ వర్క్ చేసి పాత కేసులు కూడా డిటెక్ట్ చేయడం జరిగింది. ఈ ముద్దాయిలకు కూడా త్వరలోనే కఠిన శిక్ష పడేటట్లు కోర్టులో కూడా ట్రయల్ మానిటరింగ్ చేసుకుంటూ వీళ్ళు తర్వాత మళ్ళీ ఈ నేరాలకి పాల్పడకుండా ఉండే చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియచేస్తున్నాము. నెక్స్ట్ ఏదైనా మన హౌస్ బ్రేకింగ్ టైంలో కూడా చాలా వరకు సీసీటీవీ కెమెరాస్ ఏ ఇళ్లలో అయితే మీరు ఇన్స్టాల్ చేసుకుంటారు, ఏ ఇళ్లలో మీరు ఒకవేళ లాంగ్ టర్మ్ ఊర్లోకి వెళ్ళిపోతున్నప్పుడు ఒకసారి పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కానీ, మీ మహిళా పోలీసు లాంటి వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కానీ చేస్తే మా పోలీస్ కంట్రోల్ రూమ్కి చెప్పినా కూడా మీ ఇంటికి ఎక్కువ భద్రత ఉంటుంది. అది కాకుండా సీసీటీవీ కెమెరాలు అనేవి విరివిగా ఏర్పాటు చేసుకోవాలని కోరుకుంటున్నాము. అండ్ ఎల్హెచ్ఎంఎస్ అని కూడా మన దగ్గర ఒక సౌకర్యం ఉంది. మీరు ఎక్కడైనా లాంగ్ టైం, కొంతమంది ముసలి వాళ్ళ పేరెంట్ వాళ్ళ పిల్లలని చూడడానికి అమెరికా అట్లాంటి ప్రాంతాలకు వెళ్తూ ఉంటారు, 6 నెలలు 7 నెలలు వదిలేసి ఉంటారు ఇల్లు. అట్లాంటి వాళ్ళు కూడా సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం ఒకటి. మీరు ఏదైనా లాగిన్ లింక్ అట్లాంటివి మా పోలీస్ కంట్రోల్ రూమ్కి ఇస్తే అది కూడా మానిటరింగ్ చేయడానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నాము. కొన్ని పైలట్ ప్రాజెక్ట్స్ కూడా ఈ సీసీటీవీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తోటి ఎలా చేయొచ్చు, మీరు సీసీటీవీ కొనొచ్చు, ఆ కొన్నవి మాకు లాగిన్ అడ్రస్లు అట్లాంటివి మీరు వెళ్ళినప్పుడు ఇస్తే దాన్ని మా కంట్రోల్ రూమ్ నుంచి ఎలా మానిటర్ చేయాలి అని చెప్పి ఎయిర్టెల్ కానీ కొన్ని వ్యవస్థలు వస్తున్నాయి, వాళ్ళతో కూడా మాట్లాడడం జరుగుతుంది. త్వరలోనే అది కూడా అనౌన్స్ చేస్తాము. ఎవరికైనా ఈ సీసీటీవీ కెమెరాలు పెట్టుకోవడానికి ఇంట్రెస్ట్ ఉంటే పబ్లిక్కి దయచేసి మా కంట్రోల్ రూమ్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. డయల్ 100కి కావచ్చు, 112కి కావచ్చు, ఆ ఇన్ఫర్మేషన్ మేము నోట్ చేసుకుంటాము. మీ రిక్వెస్ట్ని బట్టి ఎన్ని సీసీటీవీ కెమెరాలు పెట్టుకోవాలి అన్న దాంట్లో మా అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎంపీ గంటి హరీష్ మాధుర్, ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజులు పర్యటించారు. గురజాపు లంక ఆఫ్ ఠానే లంక
కామిని తదితర వరద ప్రభావిత ప్రాంతాలు గురువారం పర్యటించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు అవసరమైన సౌకర్యాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఎంపీ ఆదేశించారు. ఎటువంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని ఎంపీ భరోసా ఇచ్చారు. అందులో 10 ఇళ్ళకి ఇచ్చి మొత్తం టోటల్ ఆబ్జెక్ట్ నెక్స్ట్ అధికార దుర్వినియోగానికి పాల్పడిన గత వైసీపీ ప్రభుత్వానికి విపత్క కాలంలో ప్రజాక్షేమాన్ని కాంక్షించి దాతల సేవలను సద్వినియోగం చేస్తున్న తమ ప్రభుత్వానికి ఉన్న వ్యత్యాసాన్ని ప్రజలంతా గమనిస్తున్నారని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి అన్నారు. విజయవాడ వరద బాధితుల కోసం ఒకరి తర్వాత ఒకరు విరాళాలు అందించేందుకు క్యూ కడుతున్నారంటే కూటమి పాలనలో దక్కుతున్న స్వేచ్ఛ కారణమని పలువురు విపక్ష నేతలు సైతం అనుకుంటున్నారు. ఇదే క్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులు దాతలు స్వచ్ఛందంగా విరాళాలు ఇవ్వాలని పిలుపునందిస్తున్నారు. అయితే ఇందుకు భిన్నంగా కేవలం పిలుపునకే తన మాటను సరిపెట్టకుండా ముఖ్యమంత్రి స్థాయి వరకు దాతల సేవలను తీసుకెళ్లిన ఘనత ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటికే దక్కుతుంది. తాజాగా ఏలూరు పవర్పేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో వరద బాధితుల సహాయం నిమిత్తం ప్రముఖ వ్యాపారవేత్త కొట్టు మధు 1,11,116 రూపాయలతో పాటు కూరగాయలు, ఉల్లిపాయలు, ఆకుకూరలు వర్తక సంఘం వ్యాపారస్తుల తరపున 2,22,348 రూపాయల చెక్కును ప్రముఖ వ్యాపారవేత్త కొట్టు మనోజ్ ఇతర వ్యాపారస్తులు ఎమ్మెల్యే బడేటి చంటికి అందించారు. హోల్సేల్ ఉల్లిపాయలు, కాయగూరలు అలాగే ఆకుకూరలు వర్తక సంఘం వారు మరి నిన్న ఏదైతే చంద్రబాబు నాయుడు గారు వచ్చారో ఆయనకి 2,22,348 రూపాయలు చెక్ అందించడం జరిగింది. అలాగే కొట్టు మధు గారు, కొట్టు మనోజ్ గారు 1,11,116 రూపాయలు కూడా చెక్కుని నిన్న చంద్రబాబు నాయుడు గారికి అందించడం జరిగింది. విపత్తు వచ్చినప్పుడు అందరినీ కూడా ఆదుకోవాలి అని చెప్పి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు ఒక నిదానం ఇచ్చారో గత ప్రభుత్వం అయ్యంలో ఎవరైనా ముందుకొచ్చి డబ్బులు డొనేషన్ ఇవ్వాలి అని అంటే వాళ్ళు అంతా కూడా దుర్వినియోగం చేస్తున్నారు ఉద్దేశంతో ఒక్కరు కూడా ముందడిగే పరిస్థితుల్లో ఈ రోజున విపత్తు వచ్చిందనంటే ప్రజల కోసం వాళ్ళు పడుతున్న కష్టాన్ని చూసి ప్రతి రూపాయికి కూడా ప్రజలకి దాతృత్వంగా ఏదైతే ఇస్తున్నారో ప్రజలు కూడా అదే సహకారాన్ని అందిస్తూ మరి ఏదైతే ముఖ్యమంత్రి గారు అహర్నిశలు ప్రజల కోసం పాటుపడుతున్నారో మరి నిన్న కూడా ఏలూరు వచ్చి మరి 15 కోట్ల రూపాయలు ప్రజలు పడుతున్న ఇబ్బందులు చూసి మరి వంతెనకి శాంక్షన్ చేయడం జరిగిందో అలాగే వీరు ఏదైతే ఈ వర్తక సంఘం వారు వీళ్ళు అలాగే ఏలూరు ప్రజానేకం తరపున కూడా నిన్న 45 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే అంతకుముందు 30 లక్షల భోజనాలు కూడా నిత్యావసర వస్తువులు భోజనాలు అది కూడా ఏలూరు నుంచి రమారమి 75 లక్షల రూపాయలు ఏలూరు ప్రజానేకం మరి విపత్తు వచ్చినప్పుడు ఆదుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఆదుకుంటేనే ఒకరికొకరు చేయూతనిచ్చుకుంటే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. తప్పనిసరిగా ఈ 15 కోట్లు ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారు ఏలూరు ప్రజానేకం తరపున ధన్యవాదాలు తెలుపుతూ అలాగే విపత్తు వచ్చినప్పుడు ఏదైతే కాయగూరల సంఘం వారు కానీ కొట్టు మనోజ్ గారు కానీ ఈ విధంగా వచ్చి ఇచ్చినందుకు వాళ్ళకు కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుతారు. రానున్న 5 ఏళ్ల సుస్థిర సువర్ణ పాలనకు ఈ 100 రోజుల పాలన ప్రజలే ఉత్తీర్ణతనిచ్చిన ప్రజా ప్రభుత్వ ప్రోగ్రెస్ రిపోర్ట్ ని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి అభివర్ణించారు. 1 కాదు 2 కాదు దశాబ్దాల కాలంగా ఏలూరు నగరానికి ప్రజా రవాణాకు తీరని సమస్యగా పెను విపత్తుకు ఆస్కారంగా నిలిచిన ఏలూరు శనివారపుపేట వద్ద తమ్మిలేరుపై ఉన్న కాజ్వే సమస్యను నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లి దాని స్థానంలో ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి సీఎం నుండి ప్రత్యక్ష అనుమతి పొంది ప్రజా నాయకునిగా ఎమ్మెల్యే బడేటి చంటి తన మార్కును సుస్థిరం చేసుకున్నారు. మరింత సమర్థవంతమైన పాలనకు నూతన బీజం వేశారు. ప్రజల మనసులో తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకున్నారు. దీంతో ఏలూరు నగరవాసుల్లో బడేటి అంటే ఉన్న నమ్మకం ఇంకాస్త బలపడింది. ఇప్పుడు ఇదే విషయంలో అనేక మంది ఎమ్మెల్యే బడేటి చంటిని నేరుగా కలుసుకొని ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. తాజాగా ఏలూరు నియోజకవర్గానికి చెందిన పలువురు
జనసేన నాయకులు, వీర మహిళలు, ఎమ్మెల్యే బడేటి చంటిని మర్యాదపూర్వకంగా కలుసుకొని తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. మరి నిన్న ఏదైతే చంద్రబాబు నాయుడు గారు శనివారపేటలో కాజ్వే పైన ఫ్లైఓవర్ వేయడానికి 15 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారో, శనివారపేటకు సంబంధించిన మరి జనసేన నాయకులు, వీర మహిళలందరూ కూడా నన్ను అభినందించడానికి వచ్చారు. ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు గారి దయ వల్లే జరిగింది. నేను ఆయనకి ప్రజెంటేషన్ కరెక్ట్గా ప్రజలు ఏదైతే ఇబ్బంది పడుతున్నారో, ఎందుకంటే ఎలక్షన్లో ప్రచారంలోనే నేను చెప్పాను, ప్రజలకు ఉపయోగపడే పని కోసం నేను ఎంతవరకైనా వెళ్తానని చెప్పాను. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఏలూరు పర్యటనకు వచ్చారో, తమ్మిలేరులో ఇబ్బంది పడేది 2 విషయాలు చెప్పాను. 1 రిటైనింగ్ వాళ్ళు, 2 ఆ బ్రిడ్జ్ అని చెప్పాను. ముందు ఇమీడియట్గా ఆ బ్రిడ్జికి ఎంత అవుద్దని చెప్పి, ఇంకా కాజ్వే ఉంటావేంటి కార్పొరేషన్లు అని చెప్పి ఆ 15 కోట్ల రూపాయలు కూడా డయాస్ మీద ఆయన అనౌన్స్ చేయడం జరిగింది. మరి ఏలూరు ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి రుణపడి ఉంటారు. మరి అందరూ కూడా అనేక మంది నన్ను అభినందిస్తున్నారు. నేను ఎమ్మెల్యేగా ఇది చేసింది నాకైతే చిన్న పని. ఎందుకనంటే నేను 5 సంవత్సరాల్లో నేను చాలా ఆలోచనతో నేను వచ్చాను. ఆ ఆలోచనకు తగ్గట్టుగా ఏలూరు తీసుకెళ్లవలసిన బాధ్యత నా మీద ఉంది. తప్పనిసరిగా ఆ విధంగా ఏలూరులో చరిత్ర రికార్డు ఏదైతే మెజారిటీ వచ్చిందో, చరిత్రలో అభివృద్ధి కూడా ఏలూరులో అదే విధంగా జరిగేటట్టుగా చూడాల్సిన బాధ్యత నా మీద ఉంది. ఈ 100 రోజుల్లోనే నేను సాధించానంటే ఒక కమిట్మెంట్ మీద, ఒక డెడికేటెడ్గా ఏదైతే ప్రజల్లో నేను తిరుగుతున్నానో, ప్రజలకు సంబంధించిన విషయాలు ఎప్పటి వరకు నేను చంద్రబాబు నాయుడు గారిని నేను 4 సార్లు కలవడం జరిగింది. ఎందుకనంటే ఏదన్నా పని ఉన్నప్పుడు అది ప్రజలకు సంబంధించిన విషయాల్లో నేను 4 సార్లు వెళ్ళినప్పుడు 4 పనులు కూడా అయినాయి. నేను అనవసరమైన సబ్జెక్టుకి కానీ, అనవసరమైన టైం కానీ నేను వేస్ట్ చేయను. నేను ఏదైతే ప్రజలకు ఎంత నిరంతరంగా పాటుపడుతున్నానో, మనకు మించిన శ్రమ పడుతూ నిద్రాహారాలు మానుకుని తెల్లారుజామున 4 వరకు కూడా ప్రజల కోసం కష్టపడుతున్న చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి కోసం మనం ఎంతవరకైనా మనం చేయవలసిన సేవా కార్యక్రమాలు మనం చేయాలి. వాళ్ళు రాష్ట్రం కోసం ఏది చేయాలో అది చేయటంలో ఆ నాయకులు నిమగ్నమై ఉండి ఇవాళ కూటమి ప్రభుత్వాన్ని ఈ విధంగా ప్రజలందరూ కూడా అభినందించే స్థాయికి వాళ్ళు తీసుకెళ్తున్నందుకు మనం కూడా వాళ్ళకి సహకారం అందించాలని సందర్భంగా అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. ఏలూరు నుండి రాజమహేంద్రవరం వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొని మోటార్ సైకిలిస్టుకు తీవ్ర గాయాలు. దేవరపల్లి మండలం ఎర్నగూడెం గ్రామంలోని గ్రామ పంచాయతీ కార్యాలయం సమీపంలో ఏలూరు నుండి రాజమహేంద్రవరం వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఎదురుగా వస్తున్న మోటార్ సైక్లిస్టు ఢీకొన్న సంఘటనలో మోటార్ సైక్లిస్టు గాడి వెంకటశ్రీను 28 సంవత్సరంలో సన్ ఆఫ్ వెంకటేష్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. బలమైన గాయాలతో అపస్మారక స్థితిలో ఉన్న సీనును పెన్మత్స సుబ్బరాజు ఉచిత అంబులెన్స్ నందు చికిత్స నిమిత్తం రాజమహేంద్రవరం ప్రైవేటు హాస్పిటల్ కు తరలించారు. ఏమైందండి? ఎక్కడి నుంచి వస్తుంది బండి? ఏలూరు నుంచి వస్తుందండి. డైరెక్టర్ వచ్చి బండి కొట్టేసండి. మనం పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్ రాజశేఖర్ రెడ్డి, పిడుగురాళ్ల సోషల్ మీడియా కన్వీనర్ మాబు నిన్న బ్రాహ్మణపల్లి వెళ్లారు. ఈ సమాచారం తెలుసుకున్న తెలుగుదేశం నాయకులు మాబు ఇంటిని చుట్టుముట్టారు, దాడి చేయడానికి ప్రయత్నించారు. వెనువెంటనే ఎస్పీకి సమాచారం ఇవ్వడంతో ఆయన బ్రాహ్మణపల్లికి సిఐని పంపారు. పిడుగురాళ్ల సి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా నాయకులు రాజశేఖర్ రెడ్డి మాబులను జీప్ ఎక్కించుకొని గురజాల తీసుకెళ్లారు. గురజాల సి భాస్కరరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా నాయకులు రాజశేఖర్ రెడ్డి మాబులను ఇష్టం వచ్చినట్లు కొట్టారు, చిత్రహింసలకు గురి చేశారు. సోషల్ మీడియా నాయకులపైన SC/ST కేసులు నమోదు చేశారు. ఇవాళ స్టేషన్ బెయిల్ ఇచ్చి 2 నాయకులు వదిలేశారు. పోలీసులు కొట్టిన దెబ్బలతో రాజశేఖర్ రెడ్డి మాబు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. వారిని వెంటనే హాస్పిటల్ కు తరలించాం. ఇప్పటికే ఈ వ్యవహారాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లాం. తలుపులు వేసుకొని ఇంట్లోపలుంటే అప్పుడు వెంటనే నేను ఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్తే ఎస్పీ గారు తక్షణమే స్పందించి సిఐల్ని అక్కడికి పంపించాడు. గొడవ లేకుండా చూస్తానని హామీ ఇవ్వటం జరిగింది. అక్కడ పిడుగురాళ్ల సిఐ కూడా నాకు మాట ఇచ్చి వాళ్ళని గొడవ లేకుండా చేస్తాం సార్, వాళ్ళ మీద ఎటువంటి కేసులు లేవని స్పష్టంగా చెప్పడం జరిగింది. కానీ
పోలీసులు వాళ్ళని వ్యాన్లో ఎక్కించుకొని నిన్న మధ్యాహ్నం 2 గంటలకి, మరి ఎక్కడి నుంచి ఫోన్ కాల్స్ వచ్చినాయో అందరికీ తెలుసు, తెలుగుదేశం నాయకుల దగ్గర నుంచి, గురజాల పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి అక్రమంగా నిర్బంధించి వాళ్ళని గురజాల సిఐ భాస్కర్ రావు ఇష్టం వచ్చినట్టు చిత్రహింసలు పెట్టి ఫిజికల్గా అబ్యూజ్ చేసి కొట్టి వాళ్ళ కాళ్ళ మీద తొక్కి వాళ్ళని లాఠీలతో కొట్టి చిత్రహింసలు చేశారు. నిన్న మధ్యాహ్నం 2:30కి తీసుకెళ్తే నిన్న సాయంత్రం వాళ్ళ మీద మళ్ళీ ఎవరో ఎస్టీ చేత ఒక ఎఫ్ఐఆర్ కట్టించి హైదరాబాద్ అంతా తిప్పి ఈరోజు తెచ్చి మళ్ళీ నోటీసులు ఇచ్చి విడుదల చేశారు. పాపం నొప్పితో వాళ్ళు బాధపడుతుంటే ఇప్పుడే ఈ హాస్పిటల్కి తీసుకురావటం జరిగింది. జీబీఆర్కి చికిత్స కొరకు టెస్టులు రాశారు డాక్టర్ గారు, స్కాన్లు తీయమన్నారు. చూద్దాం మరి ఏమొచ్చిద్దో. 1 డే ఇక్కడ అడ్మిట్ కావాలంటున్నారు. ఈ విషయం జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం. ఆయన బుధవారం వాళ్ళని తీసుకురమ్మన్నాడు. లీగల్ టీంను కూడా అక్కడికి పిలుస్తానన్నాడు. లాయర్స్ అందరినీ, ఏదైతే వైఎస్ఆర్సీపీ లీగల్ టీం ఉందో వాళ్ళతో చర్చించి ఎవరైతే అక్రమంగా ఈ సోషల్ మీడియా వాళ్ళని కొట్టారో, సిఐ భాస్కర్ రావు ఇతర పోలీసు ఎవరైతే దాంట్లో పాలు పంచుకున్నారో. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం సింహాచలం పాత గోశాల ఏరియాలో భూ కబ్జాదారులు పేటరేగిపోతున్నారు. ఒక ఎన్ఆర్ఐ ఫ్యామిలీ 2004 ఊడా అప్రూవల్ సైట్ పర్చేస్ చేశారు. ఆ సైట్ మాది అని కొంతమంది కబ్జాదారులు కోర్టుకు వెళ్లారు. ఎన్ఆర్ఐ సిహెచ్ వెంకట పద్మ పర్మనెంట్ ఇంజెక్షన్ ఆర్డర్ కోర్టు వారి తీర్పు ఇచ్చారు. 11/9/2024 వారి సైట్ లోకి వెళ్లగా ఈ కబ్జాదారులు నానా బేవచ్చం సృష్టించారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎన్ఆర్ఐ ఫ్యామిలీ విశాఖపట్నం కమిషనర్ ఆఫ్ పోలీస్ కి తెలియచేయగా వారిపై ఎఫ్ఐఆర్ రాసి కేసు పెట్టారు. దీని మీద మేము కోర్టుకు వెళ్ళింది. కోర్టు ఇవన్నీ చూసి సర్వే నెంబర్లు ఎన్ని గజాలమ్మా? ఎన్ని గజాలు? 233 గజాలు ఒక ప్లాటు ఒక్కొక్కటి, అది 2 కలిపి 466 గజాలు, 2 ప్లాట్లు 233 చెప్పిన. దీనికోసమే ఈ సర్వే నెంబరు దీని వల్లే కోర్టుకు వెళ్ళి 10 సంవత్సరాలు దాని గురించే విచారణ జరిగింది. ఆ జరిగే వాళ్ళు డెసిషన్ తీసుకు ఇచ్చారు మాకు లాస్ట్కి. దానిపైన మేము చెప్పామండి పోలీస్ ప్రొటెక్షన్కి. మేము గారి దగ్గరికి కూడా వెళ్ళాము. వెళ్ళి మేము పని చేసుకుంటున్నాము. చేసుకుంటే ఇదిగోండి ఇంజక్షన్ ఆర్డర్స్ ఇవన్నీ ప్రాపర్గానే వెళ్తున్నామండి మేము. అందుకే ఇలా 2014లో వచ్చినప్పుడే మేము ఇలాంటి గొడవలు ఉండకూడదనే కోర్టుకు వెళ్ళామండి. ఆ కోర్టులోనే కోర్టు దీన్నే రెస్పెక్ట్ చేయలేకపోతుంటే ఎలాగంటే 10 సంవత్సరాల తర్వాత 10 సంవత్సరాలు పేషెంట్గా మేము వెయిట్ చేసాం. మా నాన్నగారు మేము ఇక్కడ ఉండము, మా నాన్నగారు పెద్ద అయిందని చూడకంటే ఇబ్బందులు పెడుతూనే ఉన్నారు. రిజల్ట్ లాస్ట్ వీక్ మాకు చెప్పండి. డేట్ ఎప్పుడు ఉండదు? ఇది July 11th, 2024. 15 మంది వచ్చి మమ్మల్ని కొట్టారండి. కొట్టి ఇచ్చేసి బలవంతంగా తోసి పడేశారండి. ఎంత అన్యాయం ఎక్కడ చూడలేదండి. మనం ఎక్కడున్నాము? మీరు ఎన్ఆర్ఐ అని చెప్తున్నారు కదా, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? గ్రూపుల్లో ఎన్ఆర్ఐ అని పెట్టారు మీరు? మేము అమెరికా నుంచి వచ్చామండి. అమెరికా నుంచి వచ్చాం. అమెరికా సిటిజన్స్ మేము. ఇక్కడికి వచ్చి మేము అంతా పద్ధతిగా న్యాయంగా కూడా ఎప్పుడు మేము ఎప్పుడు ఏ ప్రాబ్లమ్స్ ఉండేవి మేము హ్యాండిల్ చేయలేము. మేము అలాంటివి చెయ్యం కూడా. అందుకని కూడా అప్రూవ్డ్ లేఅవుట్స్ కాబట్టి దీన్ని తీసుకున్నాము. తీసుకొని దీనివల్ల ఈ మహేష్ దాన్ని కబ్జా చేస్తూ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తే కోర్టు ద్వారానే పరిష్కరించుకున్నాం. కోర్టు ద్వారానే ప్రాపర్గా అయ్యిందని మేము మా ప్రాపర్టీని ఎంజాయ్ చేస్తుంటే 15 మంది వచ్చి అటాక్ చేశారండి. ఈ అటాకింగ్ ఎక్కడ చూడలేదండి. సినిమాల్లో చూశాను కానీ వేరే దేశానికి తేడా లేదు. మన ఇండియా అలాంటి దేశంలో ఉండకూడదు. ఇది మా వీడియోలు పంపించాము. సో వారు సిపి గారితో కూడా మాట్లాడి మాకు న్యాయం చేస్తారని చెప్పేసి పర్మనెంట్గా మా ఒక్కరితే కాకుండా మొత్తం అందరినీ కూడా అన్యాయంగా చేస్తున్న వాళ్ళని ఇలాగా మీ మీడియా వాళ్ళు ఎక్స్పోజ్ చేసిన వాళ్ళని గవర్నమెంట్ దీనికి తీసుకొని వచ్చి చంద్రబాబు నాయుడు దగ్గరికి వరకు, హోమ్ మినిస్టర్ అనిత గారి దగ్గరికి కానీ, నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర కానీ, అదే వాళ్ళ అబ్బాయి లోకేష్ దగ్గరికి కానీ తీసుకొని వెళ్తే మాకు న్యాయం జరుగుతుంది. ఎంతోమందికి, వేల మందికి న్యాయం జరుగుతుందని చెప్పేసి మేము హంబుల్ రిక్వెస్ట్. నాకు ఇప్పుడు కూడా సర్వేజన సుఖనభవంతో మీతో ఉంటాను. నేను ఎవరికి అన్యాయం జరగకూడదన్నది. మీ మీడియా వాళ్ళకి చాలా ధన్యవాదాలు. మీ మీడియా వల్ల మా జీవితం మాకు ఇది లేకుండా మాకు న్యాయం. ఏలూరు నగరంలోని విజయ విహార్ సెంటర్ వద్ద ఈ రోజు యుఎస్ పిజ్జా కో రెస్టారెంట్ షాపును ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి, నగర మేయర్
షేక్ నూర్జాన్ నగర మున్సిపాలిటీ కోఆప్షన్ సభ్యులు పెదబాబు ఏలూరు నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు ప్రారంభించారు. ముందుగా నాయకులకు షాపు యజమానులు డొక్కు సుబ్బారావు, డొక్కు మహేష్లు ఘన స్వాగతం పలికారు. అనంతరం షాపులో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంటే పొగుడుతాడు చెట్టుకి కూర్చోడు అలాంటి కోరికలు మేము రీచ్ అవ్వలేము. సార్ సార్ ఓకే రెడీ ఓకే రెడీ మేడం మీరు ఓకే రెడీ నచ్చిన మైసూర్ వాళ్ళు ఏమన్నా ఎక్కడికి వెళ్ళదు జనసేన పేరు జనసేన రవి సార్ కొంచెం రాయేష్ ఒక నిమిషం మహేష్ అన్న ఒకసారి సార్ సార్ ఒకసారి రెడీ చూడండి సార్ ఓకే రెడీ సార్ ఒకసారి చూడండి ఒకసారి అలా ఓకే రెడీ మహేష్ ఓకే రెడీ సార్ ఓకే రెడీ సార్ రెడీ కృష్ణా మిల్క్ యూనియన్ కు బుడమేరు వాగు వల్ల ముంపుకు గురై 70 కోట్లు నష్టం జరిగిందని, ఇప్పటి వరకు తమను ఆదరించిన విజయ డైరీని ఆదుకునేందుకు జిల్లాలోని పాల ఉత్పత్తిదారుల 10 లక్షల విరాళం ప్రకటించినట్లు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పాల ఉత్పత్తిదారుల అసోసియేషన్ అధ్యక్షులు గంటా నాగేశ్వరరావు అన్నారు. ఈ మేరకు నల్లజర్లలోని యూనియన్ కార్యాలయంలో ఆయన వివరాలను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ముసుళ్లకుంట, పూలల్లపాడు, నల్లజర్ల పాల ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షులు నందమూరి రామకృష్ణ, అల్లూరి దుర్గారావు, యలమాటి ఆనంద్, మేనేజర్ మూర్తి పాల్గొన్నారు. కృష్ణా జిల్లా మాకు అన్ని విధాలా కూడా మొదటి నుంచి కూడా కళ్యాణ వస్తువు కానీ 50,000 చెక్కులు కానీ తర్వాత 3 సంవత్సరానికి 3 సార్లు బోనస్ పెంచడం కానీ ఈ శ్రమల దగ్గర నుంచి అన్నీ కూడా వారితో పాటు చాలా బాగా చూస్తానని చూడాలని కూడా. అయితే ఇప్పుడున్న ఉత్పత్తులను బట్టి వచ్చింది విజయవాడ ఫ్యాక్టరీ మునిగిపోవడంలో చాలా ఇబ్బంది అయ్యింది. అయినా సరే మాకు ఇన్వాల్వ్ చేస్తున్నారు కాబట్టి మాకు చైర్మన్ గారు చాలా గొప్ప చేశారు. మాకు ఇంచేదంటే అక్కడ ఫ్యాక్టరీ కడుతుంటే మొట్టమొదటిలేదన్నా ఆయన ఫ్యాక్టరీ కట్టడం వల్ల ఈ రోజున ఉద్యోగస్తులు కానివ్వండి, యూనియన్ కానివ్వండి, అధ్యక్షులు కానివ్వండి, ఎవరు కూడా తలకాయ ఉంచుకునే పని లేకుండా తలకాయ ఎత్తుకునే పరిస్థితి వచ్చింది. ఇంచేదంటే ఈ పాలన్నీ ఎక్కడికైనా పంపాలి 4 రోజులు అంటే జరిగే విషయం కాదు కదండి. దాని గురించి మేము కూడా చైర్మన్ గారు మొన్న కలిసి వచ్చామండి. మాదేదో ఈ హెచ్చగొడాలో ఉడతా భక్తిగా మేము కూడా ఏదో ఫ్యాక్టరీ మునిగిపోయి చాలా లాస్లో ఉంది అంటే లాస్ అంతా చేస్తానంటే ఇంకోటి చేయాలన్నా మా వాళ్ళకి అయ్యేది కాదండి. ఉడతా భక్తిగా మేము కూడా ఏదో 10 లక్షలు చేయాలి, పంపించాలని ఇష్టం మీద మేము ప్రెసిడెంట్ అందరం కూడా అనుకోవడం జరిగిందండి. అదండి ఉన్న విషయం. మరి ఇంకా విషయం ఏంటంటే నిజంగా కూడా చెప్పాలంటే 1-2 సార్లు చెప్తానని కాదు, ఆయన మాకు అన్ని విధాలా ఒక రకంగా చేయడం కదండి. అన్ని విధాలు నన్ను ఎంచేదంటే నేను చెప్పాను కదా ఇప్పుడు ఉన్న ఇన్ని చేయడం కాకుండా ఈ ఫ్యాక్టరీ కట్టడం అనేది ఆయన చాలా గొప్ప పని చేసిన గొప్ప పని అదండి. ఈ కొత్త ఫ్యాక్టరీ కట్టడం అనేది వేరే వాళ్ళలో ఆయన ఆలోచించింది ఏంటంటే వెస్ట్ గోదావరి కింద కృష్ణాకి సెంటర్లో ఉండాలని కట్టారు. అసలు మొట్టమొదటి దానా ఫ్యాక్టరీ కింద శంకుస్థాపన చేశారండి. కానీ మళ్ళీ ఏ మార్చుకుని బట్టి ఇది ఒకటి మంచి పని చేయడం వల్ల ఇవాళ యూనియన్ బతికిందండి, ఉద్యోగస్తులు బతికారు, పాల ఉత్పత్తులు బతికారు అందరూ కూడా. లేకపోతే వాళ్ళ ఉన్న పరిస్థితి ఏంటంటే పాలు ఏం చేయాలి, అసలు ఎలా చేసుకోవాలి ఏంటి అనేది కూడా అసలు ఆ తలనొప్పులు ఎవరికి లేకోకుండా
చాలా బాగా జరిగింది.